నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నంద్యాలలో ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించారు. ఎంపీ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కార్కినోస్ అనుబంధ సంస్థతో 100 పడకల ఆసుపత్రి ప్రారంభమైంది. ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో సుదీర్ఘ నైపుణ్యత కలిగిన వైద్యులచే ప్రారంభమైందని ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్ బారిన పడిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పని లేకుండా ఈ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఎంపీ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి భోజనం అలవాటు చేసుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. క్యాన్సర్ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉదయానంద హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందుతాయని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఏటా 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసెస్ నమోదు. వాటిలో 3/4 ఆఫ్ ద కేసెస్ అంటే దగ్గర 10 లక్షల పై కేసెస్ లేట్ స్టేజెస్లో బయటపడుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే చాలామందికి స్టిగ్మా ఉంది. క్యాన్సర్ అనేది ఒక స్టిగ్మా కదా, చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి, చాలా మొహమాటాల వల్ల కూడా చాలా లేట్గా ప్రజెంట్ అవుతుంది. ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఎందుకు మనము ప్రతి ఏటా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామంటే ఈ స్టిగ్మా అంతా తొలగిపోవాలని. సో స్వచ్ఛందంగా పేషెంట్స్ ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా కూడా ఏ అపోహలు సందేహాలు లేకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి అర్లీ స్టేజ్లో మనకు క్యాన్సర్ బయటపడితే దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, క్యాన్సర్ని జయించవచ్చు. ఈరోజు మీరు చూసిన పేషెంట్స్ కూడా చాలామంది అర్లీ స్టేజ్లో బయటపడిన వాళ్ళే. సో వాళ్ళు క్యాన్సర్ని జయించి ఆరోగ్యంగా ఉన్నారు. చెప్పారు కదా, ఇండియాలో మనకు ప్రతి ఏటా 14 లక్షల